బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. బీజేపీ సీక్రెట్ సర్వే చేయించిన దాంట్లో ఫలితాలు ఏంటి అంటే మరొకసారి కిషన్ రెడ్డి గెలవబోతున్నారు అనేటువంటి రిజల్ట్ రావడంతో బీజేపీ అధిష్టానం మళ్ళీ కిషన్ రెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. సో గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు పోటీ చేయడం, సో ఆయన బలహీన అభ్యర్థి కాబట్టి కిషన్ రెడ్డి గారు గెలవడం జరిగింది బీజేపీ నుంచి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈసారి అయితే కాంగ్రెస్ తరఫున సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అలాగే కిషన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా ఒక బలహీన అభ్యర్థిని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. దీనికి రేవంత్ రెడ్డి సాయం చేస్తారు అని చెప్పేసి అని వార్తలు రావడంతో కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయ్యారు, అలాగే అంతర్గత విచారణ కూడా కోరారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అంద సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి సత్యం గారు, సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మరోసారి కిషన్ రెడ్డి గారే పోటీ చేయబోతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా సాయం చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఎంతవరకు వాస్తవం? వాస్తవం ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే గతంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో రకరకాల ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తారు. అది కాలేజీలో ఉన్న అట్రాక్షన్, తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్, తర్వాత ఎంగేజ్ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్, వీటన్నిటితోటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు. బహుశా రేవంత్ రెడ్డి కాలేజ్ డేస్ లో ఏబీవీపీలో తిరగటం, తర్వాత ఆర్ఎస్ఎస్ లో కార్యకర్తగా ఉంటాం, అట్లా కిషన్ రెడ్డికి తర్వాత రేవంత్ రెడ్డికి పరిచయాలు ఉండే అవకాశం ఉంది. సన్నిహితంగా మెలిగి ఉంటారు కూడా. కానీ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా బీజేపీ తోటి కలిసి వ్యవహరించలేదు రేవంత్ రెడ్డి. అంటే జడ్పీటీసీ ఎన్నికైనప్పుడు కానీ, ఆ తర్వాత ఎమ్మెల్సీకి ఎన్నికైనప్పుడు కానీ ఎప్పుడు కూడా బీజేపీ సంవాదాలు నెరిపినట్టుగా మనకు రికార్డు లేదు. కాబట్టి వాటి దృష్ట్యా కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా బలహీన అభ్యర్థిని నిలబెడతారు అని చెప్పేసి ఒక అంచనా. రెండోది ఏమిటంటే బొంతు రామ్మోహన్ సిట్టింగ్ మేయర్ కాదు. వారు మెసేజ్ చేసిన ఆయన చేసిన సిట్టింగ్ మేయర్ కాదు. కాబట్టి ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ బలహీనపడ్డటువంటి అభ్యర్థిని మరి ఎంపీ అభ్యర్థిగా పెడతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా పెడితే కూడా బలహీన అభ్యర్థి కాబట్టి కిషన్ రెడ్డి కోసం పెడుతున్నటువంటి ఒక నెగటివ్ టాక్ రేవంత్ రెడ్డి మీద నడిచే అవకాశం ఉంది. ఓకే. సో అంటే బీజేపీ సీక్రెట్ సర్వే చేయించుకుంది. సో దాంట్లో రిజల్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా మరోసారి కూడా కిషన్ రెడ్డి గెలిచేట అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా. సో దీని గురించి మీరేమంటారు? వాస్తవం ఏంటంటే వాళ్ళ అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గాల్లో నెంబర్ 1 సికింద్రాబాద్, నెంబర్ 2 ఆదిలాబాద్. కాబట్టి మేము గెలుస్తాం అనేటువంటి హోప్స్ వాళ్ళకు ఉండొచ్చు. తర్వాత రెండవది, రాజకీయ నాయకులు ముందే లీకేజెస్ నెగటివ్ ఇవ్వరు, పాజిటివ్ గానే ఇస్తారు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఇస్తారు. ఇప్పుడు మోడీ 370 సీట్లు గెలుస్తాం అంటున్నాడు. అది వాస్తవానికి చాలా సర్వే సంస్థలు కొట్టిపాడేస్తున్నాయి అవకాశం లేదని. అయినా లీకేజ్ ఇస్తారు, ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఇస్తారు. కాబట్టి కిషన్ రెడ్డి కూడా డెఫినెట్ గెలుస్తుందని సర్వేలో తేలిందని, వాళ్ళ పార్టీ సర్వేలో తేలిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ బీజేపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేమే అధికారాలు రాబోతున్నాం అని చెప్పింది, కానీ వచ్చిన 8 కదా సీట్లు. కాబట్టి సహజంగానే ఎవరి క్యాండిడేట్కి అనుగుణంగా వాళ్లకు ఆ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయని లీకేజ్ ఇవ్వడం సహజం. అదే సందర్భంలో కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి సహజంగానే అడ్వాంటేజ్లు ఉంటాడు. గతంలో సిట్టింగ్ సీటు కాబట్టి అడ్వాంటేజ్లు ఉండే అవకాశం అయితే మనం తీసి పారేయలేం. ఓకే. సో మరి అలాగే ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ నుంచి మాత్రమే క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరు అభ్యర్థి అని మనకి ఇంకా తెలియదు. బట్ ఎప్పుడైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి అన్నారో, కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ గారి పేరు వినిపిస్తూ ఉంది. సో ఒకవేళ బొంతు రామ్మోహన్ గారు పోటీ చేయించకపోతున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇంకెవరిని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే రంగారెడ్డి జిల్లా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రంగారెడ్డి, హైదరాబాద్ రూరల్, హైదరాబాద్ సిటీ మొత్తం కలిపి ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓట్ల రీత్యా చూస్తే బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ లో తెచ్చుకుంది. దరిదాపు
దరిదాపు బీఆర్ఎస్ సీటు పార్లమెంట్ సీటు అనేంత ఓట్లు తెచ్చుకుంది. కానీ ఏదేమైనా ఇవాళ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది కాబట్టి 3 ట్రయాంగిల్ ఫైట్ రాష్ట్రంలో ఎక్కడ కన్నా కూడా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఒకటి అధికారం, కాంగ్రెస్ అధికారంలో ఉంటాం, తర్వాత రేవంత్ రెడ్డి ఇమేజ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఉపయోగపడుతున్నాయి. మరొక వైపు హైదరాబాద్ సరౌండింగ్స్ లో రూరల్ కన్నా ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. అట్లాగే బీఆర్ఎస్ కూడా గట్టి క్యాండిడేట్ ని పెట్టేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఎప్పుడు అడ్వాంటేజ్ గానే ఉంటుంది కాబట్టి సిట్టింగ్ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి కిషన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కన్నా కూడా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో తర్వాత రెండోది కూడా సామాజిక తరగతులు కూడా పనిచేసే అవకాశం ఉంది. అంటే ఎవరి సామాజిక తరగతి ఎంత ఉందనేది. మూడోది క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్, క్యాండిడేట్ యొక్క ఇమేజ్ కూడా ఇంప్రెస్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా ట్రయాంగిల్ ఫైట్ నడిచినప్పుడు ఒకటి 3 పార్టీలకు ఉన్న ఇమేజ్, రెండోది 3 పార్టీలను పెట్టిన క్యాండిడేట్ల యొక్క ఇమేజ్, మూడోది 3 క్యాండిడేట్ల ముగ్గురు క్యాండిడేట్ల యొక్క సామాజిక తరగతి, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. తర్వాత 4వది ఇది పార్లమెంట్ సీటు కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరు అడ్వాంటేజ్లు ఉన్నారు, ఎవరిలో ఉన్నారు అనేది కూడా కొంతమేరకు ఇక్కడ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని వేరియబుల్స్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎవరినో ఒకరిని పెట్టి గెలిపిస్తాడు, ఓడిస్తాడు అనుకోవటానికి వీల్లేదు. బొంతు రామ్మోహన్ అయితే మాత్రం సహజంగానే వీక్ క్యాండిడేట్ అని అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అవతల బీఆర్ఎస్లో ఉండగానే ఆయన మేయర్ క్యాండిడేట్ కాదు వాళ్ళ కుటుంబం, కాబట్టి బలహీనపడ్డ తర్వాత చేరాడు. అందుకని ఇప్పుడు బొంతు రామ్మోహన్కి టికెట్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. అలా అనుకున్నప్పుడు ఈ చర్చ వస్తుంది. ఓకే, సో మరి రేవంత్ రెడ్డికి అలాగే కిషన్ రెడ్డికి సన్నిహిత సంబంధాల దృష్ట్యా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారనేటువంటి టాక్ వస్తుంది. దీనిపైన కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు, అంతర్గత విచారణ కూడా ఆదేశించారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాటిని మనం కొట్టిపారేయలేం కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నాడు లేదా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇస్తున్నాడు అని అనుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఐక్యంగా ఉన్నప్పటికీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి ఇచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్ లైఫ్ లో కలిసి పనిచేశారు కాబట్టి లేదా ఆర్ఎస్ఎస్ లో కలిసి పనిచేశారటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏదన్నా ఉంటే ఆ ప్రయత్నం చేస్తున్నట్టే మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ పని చేస్తాడు అనుకోవట్లే నేను. ఎందుకంటే సీనియర్లు కాదని అధిష్టాన వర్గం ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా మైనస్ అయ్యేటువంటి పనులు చేసి తను నెగిటివ్ గా ట్రెండ్స్ తెచ్చుకుంటాడని నేను అనుకోవట్లేదు. అందుకని అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అధిష్టానం చేరే అవకాశం ఉంది, అధిష్టానాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, రిజెక్ట్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కన్ఫర్మ్ కూడా అయింది. అండ్ బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అలాగే బీజేపీ సీక్రెట్ సర్వే ఒకటి చేయించుకున్నారు. అందులో వచ్చిన రిజల్ట్ ఏంటంటే కిషన్ రెడ్డి గెలవబోతున్నారు. అందుకనేసనే బీజేపీ అధిష్టానం మళ్ళీ కిషన్ రెడ్డికి ఆ ఎంపీ స్థానాన్ని ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే కిషన్ రెడ్డికి అండ్ రేవంత్ రెడ్డికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి దృష్ట్యా ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పోటీ చేసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. సో అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారు. అలాగే అంతర్గత విచారణ కూడా ఆదేశించారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? అధిష్టానాన్ని అలాగే అధినాయకత్వాన్ని కావచ్చు, కార్యకర్తల్ని, క్యాడర్ అన్ని పక్కన పెట్టేసి కేవలం కిషన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా కిషన్ రెడ్డికి సాయం చేసే అవకాశం ఉందా అనేటువంటిది రాబోయే రోజుల్లో తేలబోతోంది. కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది వార్తల్లో ఎంతవరకు వస్తుందనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.